హాయ్ ఫ్రెండ్స్, మాఘమాసంలో ఈరోజు వసంత పంచమి కదండి. మా బాబుకైతే అక్షరాభ్యాసం అయితే చేయించామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ వచ్చేసి మా బాబుకైతే అక్షరాభ్యాసం అయితే చేయించామండి. అది ఎలా జరిగింది, ఏంటి, ఏ టెంపుల్లో చేయించాము, అవన్నీ కూడా మొత్తం డీటెయిల్గా మీకైతే వీడియో అయితే చూపించాలనుకుంటున్నాను. దానికోసం మొత్తం వీడియో అయితే తీసానండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. శ్రీ శ్రీ ప్రసన్న కనకదుర్గ అమ్మవారండి. మా తోలేరు గ్రామంలో ఉన్నారండి అమ్మవారు. చూడండి, ఈ అమ్మవారి గుడిలోనే మా బాబుకైతే అక్షరాభ్యాసం అయితే చేయించామండి. మా పెద్ద బాబుకి కూడా ఈ అమ్మవారి టెంపుల్లోనే అక్షరాభ్యాసం చేయించామండి. ఇదిగోండి, ముందైతే గణపతి పూజ అయితే చేయడం జరిగిందండి. ముందు విఘ్నాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి మొదటి పూజ అనేది మనం చేస్తాం కదండి. పంతులు గారు అయితే ముందుగా ఆ గణపతి పూజనైతే మా చేత అయితే చేయించారు. బాబు అయితే అస్సలు ఉండట్లేదండి మా దగ్గర. ఇదిగోండి, నెక్స్ట్ అయితే పళ్ళెంలో బియ్యం వేసి శ్రీకారం పెట్టి తర్వాత 9 తమలపాకులు, 9 అరటిపళ్ళు, 9 వక్కలు వేసి పూజ అయితే చేశామండి. తర్వాత వాటి మీద ఒక పలకను పెట్టి పలక మీద 3 తమలపాకులు పెట్టి, ఒక తమలపాకులో పసుపు, ఒక తమలపాకులో కుంకుమ, ఒక తమలపాకులో అక్షతలు, ఈ 3 కూడా వేయమని పంతులు గారు అయితే మంత్రాలను చెప్తూ ఉన్నారండి. ఆ మంత్రాలను వింటూ మేము కూడా పూజ అయితే చేయడం జరిగిందండి. మేమే కాదండి, ఈరోజు వసంత పంచమి వల్ల చాలామంది పూజ అయితే చేయించుకోవడానికి అయితే వచ్చారండి. మాకు అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలామంది కూడా పూజ చేయించుకోవడానికి అయితే రెడీగానే ఉన్నారండి. చాలా మంచి రోజు వల్ల పిల్లల్ని తీసుకుని అందరూ అక్షరాభ్యాసం చేయించడానికి అయితే వచ్చారండి. ఇదిగోండి, ఈ విధంగా మా బాబు చేత నేనైతే మా బాబు చేయి పట్టుకుని సరస్వతీదేవి పూజ అయితే చేయించడం అయితే జరిగిందండి. ఇదిగోండి, ఈ విధంగాని తర్వాత ఆ పలక మీద ఉన్న కుంకుమ అయితే తీసి బాబుకైతే నుదుటినైతే పెట్టించమన్నారండి. ఇదిగోండి, పంతులు గారు అలాగే మంత్రాలను చెప్తూ ఉన్నారు. ఆయన చెప్పిన విధంగా మేము ఆచరిస్తూ ఆ విధంగానే మేము కూడా పూజ అయితే చేయడం జరిగిందండి. ఇదిగోండి, మా బాబు చేత చేస్తున్నట్టు లేదండి, నేనే అక్షరాభ్యాసం చేయించుకోవడానికి పూజ అయితే చేస్తున్నట్టుందండి. వాడైతే అస్సలు కోఆపరేట్ చేయలేదండి పూజకి. కాసేపు నా దగ్గర, కాసేపు వాళ్ళ నాన్నగారి దగ్గర అటు ఇటు కూడా తిరుగుతూ ఉన్నాడండి. ఇంతకీ మేము ముగ్గురే ఉన్నాం, ఇంకో అబ్బాయి ఈడా అని అనుకుంటున్నారు కదా మీరు. మా పెద్ద అబ్బాయి మా కెమెరామ్యాన్ అండి. మేము పూజ చేయించుకుంటుంటే మా బాబు అయితే వీడియో అయితే తీస్తున్నాడండి. మేము పూజ ఏ విధంగా చేయించుకుంటున్నాం అవన్నీ కూడా. ప్రజెంట్ అయితే ఇప్పుడు నా కెమెరామ్యాన్ అయితే మా పెద్ద బాబేనండి, సిద్ధు. తనేనండి మొత్తం వీడియో అంతా తీస్తున్నాడు. తర్వాత పంతులు గారు ముందు ఓం గణపతే నమః, తర్వాత ఓం నమ శివాయ, తర్వాత మన ఇష్టదైవం ఎవరైనా సరే పేరు అయితే రాసుకోమన్నారండి. దుర్గామాత పేరు, సాయినాథుని పేరు, వెంకటేశ్వరుని పేరు, ఇలా అందరి పేర్లు అయితే నేను ఆ పలక మీద రాయడం జరిగింది. మా బాబాయ్ అయితే ఇంకా ఆ పలక అయితే ఇవ్వనని చెప్పి వాడు తెగదిద్దేస్తున్నాడండి. ఇదిగోండి, నెక్స్ట్ పుస్తకం మీద కొన్ని బీజాక్షరాలు అయితే చెప్పారండి. అవన్నీ కూడా రాసి వాటికి కూడా మేము పసుపు, కుంకుమ, అక్షతలు ఇవన్నీ కూడా వేసి పూజ అయితే చేయించడం జరిగిందండి. ఇదిగోండి, మొత్తానికి సక్సెస్ఫుల్గా మాకు అక్షరాభ్యాసం అయితే మా చిన్నబాబుకి చేయించడం అయితే జరిగిందండి అక్షరాభ్యాసం. మీ ఇంట్లో కూడా చిన్నపిల్లలు ఉంటే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన వీడియో కనుక నచ్చినట్లయితే కనుక కామెంట్ చేయండి. మా పూజా విధానం ఇవన్నీ కూడా మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.